ఫస్ట్ మీకు ఉండే టెంపుల్ వచ్చి తిరుచెండూర్ మురుగన్ టెంపుల్ అండి. ఇక్కడ తిరుచెండూర్ టెంపుల్లో మీరు అడుగు పెట్టగానే మీ మూలాధార చక్రం ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. మీ మూలాధారాన్ని ఫస్ట్ యాక్టివేట్ చేసే ప్రదేశం ఏదైనా ఉంటే తిరుచెండూర్. ఇక్కడ ఫస్ట్ మీరు వెళ్ళి సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం చేసిన తర్వాత ఆ సముద్ర స్నానంలో ఒక బ్లూ వేవ్ ఎనర్జీ అనేది వస్తుందండి. ఏ సముద్ర స్నానానికి వెళ్ళినా అక్కడ మనకు కొంచెం ప్యూరిఫికేషన్ జరుగుద్ది. అది జరిగిన తర్వాత అక్కడి నుంచి లోపలికి రాగానే నాలి కిన్నారు అనే ఒక బావి ఉందండి. అక్కడ ఆ బావిలో మూలంలో కొన్ని వాటర్లతో మనం ప్రోక్షణ చేసుకోవాలి. ఈ ప్రోక్షణ చేయడం వల్ల మీకు మనలో ఉండే చక్రాలు ఏవైతే కొంచెం వీక్గా ఉంటాయో ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. బ్లాకేజెస్ కూడా క్లియర్ అవుతాయి ఈ తీర్థం తీసుకుని. ఆ తర్వాత మీరు ఏదన్నా అతన్ని చూడాలి అనుకుంటే విశ్వరూప దర్శనం అనే ఒక టికెట్ ఉంటుందండి. ఈ విశ్వరూప దర్శనం టికెట్ తీసుకొని స్వామి వారిని చూసి రాగానే మీకు ఎవరైనా సరే ఒక రెజోనెన్స్ హీలింగ్ జరగద్ది. ఫస్ట్ ఆ శబ్ద తరంగాలు, ఆ తర్వాత ఆ గుడిలో ఉన్న ఆ కట్టుబడి, గర్భాలయంలో ఉన్న కట్టుబడి, వీటన్నిటి వల్ల మీకు రెజోనెన్స్ హీలింగ్ ఫస్ట్. రెండోది, ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, మీకు ఎక్కడి నుంచి మెడిసిన్, ఇంజనీరింగ్, సివిల్స్, ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమన్నా రాయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ గుడికి వచ్చి ఆ సముద్ర స్నానం ఆచరించి స్వామిని దర్శించి స్వామి మొక్కున్న వాళ్ళందరూ కూడా చాలా మంది సక్సెస్ అండి. కెరీర్లో మన తమిళ సైడ్ అందరూ కానీ మీరు కానీ చూసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళే ఉంటారు సీనియర్ పొజిషన్స్లో. వాళ్ళకి గల కారణం ఏంటి అంటే వాళ్ళకి అంత ఐక్యూ రావడానికి, వాళ్ళ అంత ఎగ్జామినేషన్స్ చాలా సులువుగా చేయడానికి కారణం ఏంటి అంటే ఈ దేవాలయం అండి, తిరుచెండూర్ స్వామి. మన జీవితంలో నుంచి ఏదైతే మనం లాగేసుకున్నామో, మన దగ్గర నుంచి వెళ్ళిపోయాయని బాధపడతామో అవి మళ్ళీ తిరిగి మనకు వచ్చే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే తిరుచెండూర్. ఆ లైఫ్ రీసెట్లో భాగంగా మనం పోగొట్టుకునేవి తిరిగి తెచ్చుకునే ప్రదేశం ఏదన్నా శక్తి ప్రదేశం ఉంది అంటే తిరుచెండూర్.